అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్న లీడింగ్ 2 ఎక్స్చేంజెస్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే దేనిలో ట్రేడ్ చేయాలి, బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి రెండు కూడా స్టాక్ మార్కెట్స్ అని తెలుసు కానీ డీటెయిల్డ్గా ఇంకా డీప్గా తెలీదు. సో ఈ వీడియోలో మనం డీప్గా తెలుసుకుందాం. ఫస్ట్ బిఎస్సి గురించి క్లియర్గా తెలుసుకుందాం. బిఎస్సిలో ఇండెక్స్ అనేది 30 స్టాక్స్ మీద 30 కంపెనీస్ని బేస్ చేసుకొని ఇండెక్స్ క్రియేట్ చేశారు. బిఎస్సి వచ్చి 150 ఇయర్స్ ఓల్డ్ ఎక్స్చేంజ్ ఇది. దీనిలో దాదాపు ఒక 6,000 నుంచి 8,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. తర్వాత బిఎస్సిలో టోటల్ సెక్టార్స్ వచ్చి 24 సెక్టార్స్ ఉన్నాయి. ఇది బిఎస్సిలో ఏంటంటే సెన్సెక్స్ అని, దానిలో సెన్సెక్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇండెక్స్ని సెన్సెక్స్ అంటాం. సెన్సెక్స్ ప్రెజెంట్ వాల్యూ వచ్చి 77,000. దీన్ని ట్రేడ్ కూడా చేయొచ్చు. ఇది ఎక్స్పైరీ వచ్చి ఎవ్రీ వీక్లీ ఎక్స్పైరీ. దీనికి ఏంటంటే థర్స్డే వీక్ అనేది మనం వీక్లీ ఎవ్రీ థర్స్డే వచ్చి ఎక్స్పైరీ డే అనమాట. తర్వాత వచ్చి దీని పేరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అలాగే దీనిలో ఈక్విటీ డెరివేటివ్స్ వాటా ఎంత అంటే 25% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్లో ఈక్విటీ డెరివేటివ్ వచ్చి 25%. అలాగే నేషనల్ టర్న్ ఓవర్ చూసుకుంటే ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్లో ఈక్విటీస్, కరెన్సీ, అలాగే ఈ స్టాక్స్, ఫ్యూచర్స్, డెరివేటివ్, ఆప్షన్స్ అన్నీ చూసుకుంటే దీన్ని వాటా వచ్చి 55% ఉంది. సో ఇప్పుడు ప్రీమియం టర్న్ ఓవర్ చూసుకుంటే 30% దాకా ప్రీమియం టర్న్ ఓవర్ దీనిలో ఉంది. సో ఇది బిఎస్సి గురించి. ఆల్ లిస్టెడ్ కంపెనీస్, ఐపీఓస్ అన్నీ కూడా బిఎస్సిలో లిస్ట్ అవుతుంటాయి. తర్వాత ఎన్ఎస్సి చూసుకుంటే ఎన్ఎస్సి వచ్చి నిఫ్టీ అంటాం. ఇది టాప్ 50 కంపెనీస్ ఇండెక్స్ కలిపితే నిఫ్టీ అని వస్తుంది. అలాగే నిఫ్టీ వచ్చి 13 సెక్టర్స్ మేజర్గా ఉన్నాయి. దీనిలో సెక్టర్స్ అన్నీ కూడా 13 ఉన్నాయి. ఆ తర్వాత నిఫ్టీ ఎక్స్పైరీ తీసుకుంటే అంతకుముందు ఇది కూడా గురువారం ఉండేది, ఇప్పుడు మంగళవారానికి మారింది. ఎక్స్పైరీ ఎవ్రీ ట్యూస్డే అనేది ఎక్స్పైరీ వచ్చింది. అయితే ఏంటంటే ఇది నిఫ్టీకి కూడా వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే నిఫ్టీ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంట. దీని ఈక్విటీ డెరివేటివ్ వాల్యూమ్ 75% దీనిలో ఉంది. అలాగే నేషనల్ టర్న్ ఓవర్లో చూస్తే 44% దీనిలో ఉంది. టోటల్ ప్రీమియం టర్న్ ఓవర్లో 80% దాకా ప్రీమియం టర్న్ ఓవర్ అంతా దీనిలోనే ఉంది. సో ఇప్పుడు 2 ఎక్స్చేంజెస్ చూసుకుంటే ఇండియా వచ్చి ఇప్పుడు 5th లార్జెస్ట్ ట్రేడింగ్ ఎక్స్పోజర్ ఉంది. సో అంతకుముందు మొన్న మధ్య తైవాన్ బీట్ చేసింది. లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో చూసుకుంటే 5th స్టాక్ ఎక్స్చేంజ్. అలాగే ఇండియా ఇది వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఎన్ఎస్సి కానీ టర్న్ ఓవర్స్ చాలా ఎక్కువ, డెరివేటివ్స్ టర్న్ ఓవర్ కానీ ఎక్కువ. అలాగే మనకి ఇంకొక ఎక్స్చేంజ్ ఉంది ఎంసీఎక్స్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. అది మెటల్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటుంది. గోల్డ్, సిల్వరు, ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అది కూడా మంచి రికగ్నైజ్డ్ ఎక్స్చేంజ్. సో వాటిల్లో ఎక్స్పైరీ వచ్చి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీస్ ఏమి ఉండవు. కాబట్టి ఇవి టోటల్గా ఇండియాలో ఉన్న ఎక్స్చేంజెస్, వాటి యొక్క పరిస్థితి ఏంటని. సెబీ అఫీషియల్గా 6 స్టాక్ ఎక్స్చేంజ్ని ఇండియాలో రికగ్నైజ్ చేసింది. ఒకటి చూసుకుంటే బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చి 1875 నుంచి ఉంది. ఆ తర్వాత చూసుకుంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది వచ్చి 1992లో స్టార్ట్ అయింది. దీని హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. తర్వాత మల్టీ కమోడిటీ ఎంఎస్సి, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎంఎస్సి అంటాం, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 2008లో స్టార్ట్ అయింది. ఇది కూడా ముంబై హెడ్ ఆఫీస్. దీన్ని కూడా రికగ్నైజ్ చేసింది. అలాగే నెక్స్ట్ వచ్చి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, ఎంఎస్ఎక్స్ అంటాం, ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. ఇది వచ్చి 2003లో స్టార్ట్ అయింది. సో ఇది కూడా ముంబై హెడ్ ఆఫీస్. తర్వాత ఎన్సిడిఈఎక్స్, నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్. ఇందులో ఏంటంటే అగ్రి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. చెన్న, దాల్, షుగరు, వీటు, తర్వాత ఈ టర్మరిక్, చిల్లీ, ఇవన్నీ కూడా ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎన్సిడిఎక్స్. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఐసిఎక్స్,
ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్, ఇది కూడా ముంబైలో ఉంది హెడ్ ఆఫీస్. 2003లో ఇది స్టార్ట్ అయింది. సో ఈ 6 ఎక్స్చేంజెస్ని ఇప్పుడు మనకి సెబీ రికగ్నైజ్ చేశారు. అంతకుముందు ఏంటంటే సెబీలో 1995 అదే 2000 బిఫోర్ ఎవ్రీ స్టేట్కి ఒక ఎక్స్చేంజ్ ఉండేది. సో అవన్నింటిని ఏం చేస్తారంటే బీఎస్సీలో మెర్జ్ చేసి ఇప్పుడు ఓన్లీ 6 ఎక్స్చేంజెస్ని మాత్రమే రికగ్నైజ్ చేసి వాటికి వాల్యూ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే మనం కూడా ఈ 6 ఎక్స్చేంజెస్లోనే ట్రేడింగ్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్స్ కానీ తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. నమస్తే.